గాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పోర్ట్స్ జరుగుతాయి. మనతో పాటు స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్ గేమ్స్ ఆడడానికి వచ్చారు? అంటే ప్రజా జీవితం నిత్యం ప్రజా జీవితంలో ఇట్లాంటి స్పోర్ట్స్ ఆడడం ఎలా? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా లెజిస్లేచర్స్ ఎవరైతే దీంట్లో అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎంతో బిజీ లైఫ్లో షెడ్యూల్లో కూడా అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ గేమ్ని అంతా స్పోర్టివ్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా గత సంవత్సరం ఇచ్చిన సక్సెస్ పూర్తిగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం. సార్ పెద్ద ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ సాంప్రదాయాన్ని కుటుంబ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కంటిన్యూ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అవునండి, గతంలో ఎన్టీఆర్ గారి టైంలో ఇలాంటి ఆట విడుపు కార్యక్రమాలు జరిగేటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ డైరెక్షన్స్తో బాగా ఉండాలని చెప్పి లాస్ట్ టైం 2 days చేస్తే ఈసారి 3 days చేయడం కూడా జరిగింది. సార్ ప్రతిపక్షానికి కూడా చెప్పారు, స్పీకర్ అందరి ముందే చెప్పారు, మరి ఎందుకు రాలేదు? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేసాం. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది అందరికీ, ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, టోటల్గా లెజిస్లేచర్స్ అందరికీ పెట్టింది కాబట్టి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయాలి. సో ముఖ్యంగా చూసారు కదా, ప్రతిపక్షానికి అందరి ముందు చెప్పినప్పటికీ కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పేసి స్పోర్ట్స్ మినిస్టర్ అనడం జరిగింది.